ప్రపంచంలో ప్రతి స్థానంలో ఈ వ్యాపారం ఉంటుంది. ఈ వ్యాపారం వ్యాప్తి చెందుతుంది. ఏదైనా కావాలి అంటే ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. లాభం పొందడానికి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒకరి భావనని తెలుసుకోవాలంటే మన సొంత భావనలను వాళ్ళకి తెలపాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరిదైనా వాస్తవిక పరివర్తన తెలుసుకోవాలంటే అప్పుడు తనకి స్వతంత్రతనివ్వండి. ఎవరిదైనా మనసు యొక్క స్వచ్ఛతను తెలుసుకోవాలంటే అప్పుడు తనకి అధికారాన్నివ్వండి. ఒకవేళ ఎవరైనా గుణాన్ని తెలుసుకోవాలంటే అప్పుడు అతనితో కలిసి భోజనం చేయడానికి సమయాన్నివ్వండి. ఒకవేళ ఎవరిదైనా ధైర్యాన్ని తెలుసుకోవాలంటే అప్పుడు తనని తన ఇష్టమైన కార్యాన్ని చేయకుండా ఆపి చూడండి. ఒకవేళ ఎవరిదైనా మంచితనాన్ని తెలుసుకోవాలంటే అప్పుడు తన నుంచి సలహాని తీసుకోండి. ప్రతి భావనకి బదులుగా ఏదో ఒక భావనని ఇవ్వాల్సిందే. కానీ ఈ ప్రపంచంలో కేవలం ఒకే ఒక భావన ఉంది. దానిని చూడటానికి, దానిని పొందడానికి బదులుగా మీరు అదే భావనని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ భావన ప్రేమ. ఒకవేళ ఎవరిదైనా ప్రేమని చూడాలంటే అప్పుడు తనకి మీ నిస్వార్థమైన ప్రేమని చూపండి. ఒకవేళ ఎవరి నుంచైనా ప్రేమని పొందాలి అంటే అప్పుడు తనకి నిస్వార్థమైన పరిశుద్ధ ప్రేమను ఇవ్వండి. రాధాకృష్ణ.